మెదక్ జిల్లా మంబోజ్పల్లి శివారులోని కొయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామివారి కళ్యాణం వంశపారంపర్య ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించబడతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ మల్లికార్జున స్వామివారికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు, ఏకాదశ రుద్రాభిషేకం, మల్లన్న స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. వివిధ జిల్లాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా పూజలు, అభిషేకములు, యజ్ఞాలు, బండ్లు తిరుగుట, అగ్నిగుండాలు, బోనాలు చెల్లించుట జరిగినవి. ఈ ఉత్సవాలకు భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మల్లికార్జున స్వామి కృపను పొందగలరు. మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించబడును. మెదక్ గ్రామ ప్రజల సహాయ సహకారంతో, గ్రామ పెద్దల సహాయ సహకారంతో, ఈ విధంగా భక్తజనుల సహాయ సహకారంతో ప్రతి సంవత్సరము అత్యంత వైభవంగా ఈ స్వామివారి యొక్క 3 రోజుల పాటు జాతర, స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడును. అందులో భాగంగానే మొదటి రోజున ఉదయం స్వామివారికి, ఆదివారం మొదటి రోజున స్వామివారికి ఆలయ సంప్రోక్షణ, స్వామివారి దృష్టి కుంభము, ఏకాదశ రుద్రాభిషేకం, అనంతరము గంగ తెప్పోత్సవ పూజాకారం నిర్వహించబడును. అనంతరం స్వామివారికి కళ్యాణ మహోత్సవ వేడుక నిర్వహించబడును. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుండి శకటోత్సవం అనగా బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. రాత్రి ఉడ్డుకళ కాలక్షేపం ఉంటుంది. రెండవ రోజున స్వామివారికి ఉదయం వేకువజామునే స్వామివారికి మహాన్యాసపూర్వ రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఉదయం 11 గంటల నుండి శివ జపయజ్ఞ శుభ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుండి అగ్నిగుండంలో బోనాలు చెల్లించిన కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా సాయంత్రం ఉద్యోగ కాలక్షేపం నిర్వహించబడుతుంది. 3వ రోజున సమీపంలోని రేణుకా ఎల్లమ్మ మాతకి బోనాలు చెల్లించిన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలే కాకుండా చుట్టూ గ్రామ ప్రజలు, నిరపణ ప్రజలు, హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి తదితర పట్టణ ప్రజలు కూడా స్వామివారి యొక్క కోరికలు తీర్చే స్వామివారి యొక్క అనుగ్రహం ఇలా ఉండేదాకా